హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎమ్మెల్సీ అనంతబాబు ఈయనకి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొంతమంది పోలీసు అధికారులు సహకారం అందించడం జరిగింది. ఈ పోలీసు అధికారుల మీద ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును అనుసరించి ప్రస్తుత ప్రభుత్వం ఈ నలుగురు పోలీసు అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది. వీరి మీద శాఖాపరమైన విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటి, ఆ నలుగురు అధికారులు ఎవరు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే, ఇక్కడ నలుగురు పోలీస్ అధికారులు, అప్పట్లో ఎస్ఐగా ఉన్నటువంటి సతీష్ బాబు, డిఎస్పిగా ఉన్నటువంటి భీమారావు మరియు మురళీకృష్ణారెడ్డి, అదేవిధంగా అప్పుడు సిఐగా ఉన్నటువంటి ఆకుల మురళీకృష్ణ, ఈ నలుగురు అధికారుల మీద సస్పెన్షన్ను వేటు వేయడం జరిగింది. వీళ్ళు ఎవరెవరు ఏ విధంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి సహాయం అందించారు అనే దాని గురించి తెలుసుకుంటే, ముందుగా ఈ ఎస్ఐ సతీష్ బాబు అన్న వ్యక్తి ఈ హత్య జరిగిన తర్వాత అది హత్య అని సంబంధించిన ఆధారాలు ఉన్నా సరే ఈ కేసుని కేవలం అనుమానాస్పద స్థితిలో మరణించాడు అని ఒక ఎఫ్ఐఆర్ని తయారు చేయడం జరిగింది. ఇక భీమారావు గారు ఎఫ్ఐఆర్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా అనంతబాబు గారిని అరెస్ట్ చేయకుండా ఒక 3-4 రోజుల పాటు ఆయన స్వేచ్ఛగా తిరగనిచ్చారు. ఆ సమయంలో అనంతబాబు గారు సాక్ష్యాన్ని బెదిరించడం, కొన్ని సాక్ష్యాలను తారుమారు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేశారనే అభియోగం రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించడానికి భీమారావు గారు చాలా వరకు అనంతబాబు గారికి సహాయం అందించారు. ఇక సిఐగా ఉన్నటువంటి మురళీకృష్ణ అప్పట్లో చాలా వరకు సీసీ ఫుటేజ్లు వీటన్నిటిని పోలీసు వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాకపోతే దాంట్లో అనుమానంగా ఉన్న ఫుటేజీల్ని ఈ మురళీకృష్ణ గారు తొలగించడం జరిగింది. ఇక 4వ వ్యక్తి మురళీకృష్ణారెడ్డి, ఈయన డిఎస్పిగా ఉన్నారు. ఈయన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన నివేదికల్ని, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని పూర్తిగా నివేదిక నుంచి తొలగించి పూర్తిగా అనంతబాబు గారికి అనుకూలంగా ఉండేటట్టుగా నివేదికని తారుమారు చేశారని చెప్పి ఈయన మీద అభియోగాలు రావడం జరిగింది. దీనితో ఈ నలుగురు పోలీసు అధికారుల్ని ప్రస్తుత ప్రభుత్వం సస్పెండ్ చేసి వారి మీద శాఖాపరమైన విచారణ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నలుగురిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 20 నెలలు కావస్తుంది. ఈ 20 నెలల్లోని ఈ అధికారుల మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ నలుగురు అధికారులకు సంబంధించిన పాత్ర మీద అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేయడంతో అప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ నలుగురిని సస్పెండ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఇంతకాలం పాటు ఎందుకు ఈ నలుగురి మీద చర్యలు తీసుకోలేదు అంటే మనకి దానికి సంబంధించిన సమాధానం దొరకదు. ఇక్కడ అలాగని చెప్పి ప్రభుత్వం ఏమైనా వీళ్ళందరినీ కాపు కాస్తుందంటే అది కూడా అబద్ధమే. ఎందుకంటే ఈ కేసుని రీఓపెన్ చేయించిందే ప్రస్తుత ప్రభుత్వం. అదేవిధంగా దీనికి ఒక స్పెషల్ అడ్వకేట్ని కూడా ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి అలాట్ చేయడం కూడా జరిగింది. శ్రీ ముప్పాల సుబ్బారావు గారిని ఈ కేసు నిమిత్తం ఆ కుటుంబానికి అండదండలుగా ఉండాలని చెప్పి ఈ కేసుని ఆయన వాదించాలని చెప్పి ప్రభుత్వం వారే ఆ లాయర్ని నియమించడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీళ్ళ మీద ఎందుకు ఇంతకాలం తాత్సారం చేశారు అనేదానికి మనకి ఏమైనా సరే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు వీళ్ళకి కొమ్ము కాసి
వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఏమైనా సరే అడ్డుకున్నారా అనే అనుమానం మనకు రాకమానదు. ఏమైనా ఇప్పటికైనా సరే ఈ కేసులో ఈ అధికారులు సస్పెన్షన్ గురై విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే నిజానిజాలు అనేవి బయటకు వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.